కాపు ఉద్యమ నేతలుగా మాజీ మంత్రులుగా చేగొండి హరిరామయ్య, జోగయ్య, ముద్రగడ పద్మనాభం రాస్తున్న లేఖలపై జనసేన నాయకులు తొలిసారి తీవ్రంగా స్పందిస్తున్నారు. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు. తన మాట వినడం లేదని లేఖల్లో జోగయ్య వాపోతున్నారని, అసలు జోగయ్య మాటనే ఆయన కొడుకు వినలేదని ఎద్దేవా చేశారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కాపులకు 40 సీట్లు కోరిన జోగయ్య అదే అంశంతో సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా అని జనసేన అధినేత నిలదీశారు. వరుసగా ప్రశ్నలు సంధించారు. టీడీపీ జనసేన పొత్తు చెడగొట్టేందుకే జోగయ్య ప్రేమ లేఖలు రాస్తున్నారని, వాటిని ఆయన దగ్గరే మడిచి పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కిరణ్ రాయల్. కాపులెవరూ జోగయ్య, ముద్రగడలను నమ్మడం లేదన్నారు. కాపులు అమాయకంగా ఉన్నప్పుడే వారి ఆటలు సాగాయని పవన్ కళ్యాణ్, వైసీపీ మంత్రులు విమర్శిస్తే జోగయ్య అప్పుడెందుకు లేఖలు రాయలేదని ప్రశ్నించారు కిరణ్ రాయల్. జనసేన మరియు కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఉన్నాయి. మనం చూసుంటాం. పెద్దలు, మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల యూరుడు ఆయన పేరు. ఆయన వయసు 80 దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది, కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం. హర్రామ్ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే నాకు మా ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే, ఈ కష్టపడి అయినా ఈ పొత్తులు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి.